హలో హాయ్ అందరికీ. కట్టెల పొయ్యి మీద చేశాను ఫ్రెండ్స్. అలచంతకాయలు, లేత లేత అలచంతకాయలు కూర చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. నా స్టైల్లో ఒకసారి చూడండి. ఫస్ట్ కట్టెల పొయ్యి ముట్టించుకొని ఆ తర్వాత గంజు పెట్టి అది వేడెక్కాక తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటన్న తర్వాత ఆనియన్స్ వేసి అవి వేగాక కాస్త కరివేపాకు వేసుకోవాలి. నేను ఎక్కువ మెంతులతోటే వేస్తాను ఫ్రెండ్స్. అందులో పచ్చిమిర్చి చాప్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇవి అలచంతకాయలు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు పైన వేసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉడికిన తర్వాత అందులో టమాటా వేసి అది కొంచెం మగ్గాక ఎల్లిపాయలు అది కొంచెం దంచి ఎల్లిపాయ వేసుకొని కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా కలిపి తిప్పేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే అలచంతకాయ కూర రెడీ అయింది. నా స్టైల్లో చాలా బాగుంటుంది. ఆ ఎల్లిపాయ ఫ్లేవరు, కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.